గీతం వాద్యం చ నృత్యం చ త్రయం సంగీతముచ్యతే అన్నారు పెద్దలు. పూర్వం సంగీతం అనగా గీతము, వాద్యము మరియు నృత్యము కలిపి సంగీతము అనబడేది. వేదాల నుండి పుట్టిన మన సంగీతాన్ని పలువురు లక్షణకారులు శాస్త్రీయంగా దీనిని పెంపొందించి ఎన్నో రాగాలను, సాహిత్యాలను వెలువడించారు. 13వ శతాబ్దం వరకు భారతీయ సంగీతంగా చలామణి అయిన ఈ కళపై పర్షియన్ల, ముస్లింల దాడుల వల్ల, వారి సంస్కృతి పాటవాల ప్రభావం వల్ల ఉత్తర భారతంలో ఈ సంగీతం హిందుస్థానీ సంగీతంగాను, దక్షిణ భారతంలో ఈ సంగీతం కర్ణాటక సంగీతంగాను విరాజిల్లసాగింది. 15, 16వ శతాబ్దాలలో కర్ణాటక సంగీత పితామహుడైన పురందరదాసుల వారు ఈ కర్ణాటక సంగీతాన్ని పద్ధతిగా నేర్చుకునే విధానాన్ని కల్పించగా, 17వ శతాబ్దంలో వెంకటమఖి వంటి లక్షణకారులు ఈ సంగీతానికి మరింత శాస్త్రీయతను ఆపాదించడం జరిగింది. 18, 19 శతాబ్దాలు ప్రపంచవ్యాప్తంగా సంగీతానికి బంగారు యుగం. ఈ యుగంలో కర్ణాటక సంగీత త్రిమూర్తులైన త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, ఇంకా స్వాతి తిరునాళ్ వంటి గొప్ప వాగ్గేయకారులు ఎన్నో వందల సాహిత్యాలను రచించి సంగీతపరిచి మనకు అందించారు. ఇట్లు శాస్త్రీయతను పుణికిపుచ్చుకున్న మన ఈ కర్ణాటక సంగీతాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే టీచర్. నమస్తే ప్రియమైన విద్యార్థులారా, ఇవాల్టి కర్ణాటక సంగీతం క్లాస్లో మనం ప్రథమాభ్యాస వరుసలైన సరళీ స్వరాలు, జంట స్వరాలు, ఇంకా దాటు, స్థాయి సంచారాలు, అలంకారాలు, వీటిలన్నిటి తర్వాత నేర్చుకునే గీతము అనే ఒక రచన గురించి తెలుసుకుందాం. పేరులోనే గీతము అంటే పాట. ఈ గీతము దగ్గర సంగీతంలో కూడా మొట్టమొదటిసారిగా సాహిత్యం ప్రవేశపెట్టబడి ఉంటుంది. అంటే మనకి స్వరంతో పాటు సాహిత్యం కూడా నేర్చుకునేందుకు ఈ గీతం రచన మనకి ఉపయోగపడుతుంది. ఈ గీతాలు అనేవి పురందరదాసుల వారు ప్రవేశపెట్టిన పిల్లారి గీతాలు. అంతేకాకుండా సాధారణ సంచారి, సాధారణ గీతం లేక సంచారి గీతం రెండు ఒకటే పేరు అని ఇంకొక రకం. మూడవది లక్షణ గీతాలు. అలాగా 3 విధాలుగా ఉంటాయి. పిల్లారి గీతాలు ఏంటంటే, మీరు ఇంతవరకు నేర్చుకున్న మాయమాళగౌళ రాగం ఉంది కదా, అదే స్వరస్థానాలతో ఉన్న వేరొక మలహరి అనే ఒక రాగం ఉంటుంది. ఆ రాగంలో ఉండే గీతాలని పిల్లారి గీతాలు అని చెప్తారు. ఇంకా సాధారణ సంచారి గీతాల్లో మనకి కొత్త కొత్త రాగాలు ఎన్నో మనకి తెలుస్తాయి. వీటిల్లో ముఖ్యంగా కళ్యాణి, మోహన, కాంభోజి, శంకరాభరణం ఇలాంటి ప్రసిద్ధమైన రాగాలు ఇవన్నీ పరిచయం అవుతాయి. అంతేకాకుండా ఈ సాధారణ గీతాల్లో మనకి వేరే వేరే తాళాలు కూడా, మీరు నేర్చుకున్న తాళాలు కాకుండా ఇంకా ధ్రువ తాళం, మఠ్య తాళం, ఇతర తాళాల్లో కూడా ఈ గీతాలు ఉంటాయి. ఇక మూడవ రకమైన లక్షణ గీతం ఏంటంటే, ఆ గీతం ఏ రాగంలో ఉంటుందో ఆ రాగానికి ఒక స్వరూపం ఉంటుంది కదా, ఆ స్వరూపానికి సంబంధించిన అంశాలన్నీ ఆ గీతం సాహిత్యంలోనే ఉంటాయి. దాన్నే లక్షణ గీతం అని చెప్తారు. మనం ఒక్క ఉదాహరణకి మచ్చుకకి ఇవాళ ఒక్క గీతం మనం నేర్చుకుందాము. అది చాలా ప్రసిద్ధమైన మోహన రాగ గీతం. మీకు ఇంతకుముందు మోహన రాగంతో చిన్న పరిచయం ఉంది. మీరు శ్లోకాలు నేర్చుకునేటప్పుడు మోహన రాగం గురించి తెలుసుకున్నారు. ఈ మోహన రాగం యొక్క ఆరోహణ అవరోహణ, ప్రతి రాగానికి ఆరోహణ అవరోహణ ఉంటుంది కదా, అలాగే మోహన రాగం యొక్క ఆరోహణ అవరోహణ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందామా. ముందుగా మనం ప్రతి సంగీత తరగతి లాగానే శృతి చూసుకోవాలి. జీ షార్ప్లో మనం పెట్టాము. ఫస్ట్ సాపాస పాడండి అమ్మా.
ఈ మోహన రాగంలో ఈ గీతం సాహిత్యం వరవీణ మృదుపాణి అని మొదలవుతుంది. మీకు సాహిత్యంతో అర్థమవుతుంది. వరవీణ మృదుపాణి అంటే వీణని చేతుల్లో ధరించిన ఆవిడే అని. అంటే మనకి ఎవరు గుర్తొస్తారు? సరస్వతీదేవి. కానీ ఈ గీతం లక్ష్మీదేవి వీణ వాయిస్తున్నట్లాగా వర్ణించబడి ఉంది. తర్వాత దీని సాహిత్యాన్ని మనం పరిశీలిద్దాము. ముందుగా మనం నేర్చుకుందాము. ఈ గీతము మీకు రూపక తాళంలో ఉంది. మీకు ఇంతకు ముందు తరగతిలో చెప్పాను రూపక తాళం ఏమిటి అన్నది. రూపక తాళం యొక్క తాళాంగాలు ఏంటి అమృత? ఒక ధృతం, ఒక చతురస్ర జాతి లఘు. శరణ్య, నువ్వు రూపక తాళం వేసి చూపించు. 1 2 3 4 5 6. 6 చక్కగా వేయాలి. తాళం వేళ్ళు ఇలా వేయకూడదు. మళ్ళీ వెయ్యి. 1 2 3 4 5 6. చెయ్యి ఆంచి వెయ్యాలి. దృషిక, ఎన్ని క్రియలు ఉన్నాయమ్మా? 6 క్రియలు ఉన్నాయి. లెక్క పెట్టు. 1 2 3 4 5 6. అది. ఇప్పుడు మీకు ఈ గీతంలో చాలా చోట్ల దీర్ఘాక్షరాలు అవన్నీ కనిపిస్తాయి. ఒక దీర్ఘాక్షరం వచ్చిందంటే పా అనే వచ్చిందంటే అది ఎన్ని అక్షరాల కింద లెక్క పెట్టుకోవాలి? 2 అక్షరాలు. 2. 3 అక్షరాలు అనుకోండి పా అని వస్తుంది. 4 పా అలా వస్తుంది. ఆ దీర్ఘం గమనిస్తూ ఇప్పుడు స్క్రీన్ చూడండి. స్క్రీన్ మీద గీతం ఉంది కదా. ఈ గీతంలో చూపించిన విధంగా మనం గీతం రాసేందుకు కూడా ఒక పద్ధతి ఉంటుంది. పైన రాగం పేరు మోహన రాగం, పక్కన తాళం పేరు. ఇది ప్రాచీనుల రచన అని చెప్తారు. కొన్ని ఏమిటంటే సాంప్రదాయానుగుణంగా వస్తున్న గీతాలు ఉన్నాయి. అవి వాటి రచయితల పేర్లు తెలియకుండా అవి పరంపరగా గురుముఖత అలా వస్తున్నాయి అన్నమాట. అందులో వరవీణ కూడా చాలా ప్రసిద్ధమైన గీతం. అలాగా మోహన రాగం రూపక తాళం అని రాసి ఉంటుంది. వెంటనే రాయబడేది దాని ఆరోహణ అవరోహణ. ఆరోహణ అవరోహణ మోహనది ఏముంది? సరి గ ప ద స స ద ప గ రి స. ఇలా 5 అక్షరాలు. కానీ మనకి సరిగమ పదని స సనిద ప మగరి స అని ఉండాలి కదా. కానీ అందులో మా ని ఆ 2 లేకుండా సరి గ ప ద 5 స్వరాలతోనే ఈ రాగం నడుస్తూ ఉంటుంది. ఈ రాగంలో ఏ స్వరం ఎంత స్వరం పాడినా ఎన్ని రచనలున్నా అవన్నీ కూడా సరిగా పద స్వరాల్లోనే ఉంటాయి. రాగానికి మా లేదు నీ లేదు అంటే మనీ లేని రాగం, కానీ చాలా రిచ్ రాగం, చాలా గొప్ప రాగం అదనమాట. మోహన రాగంలో ఇలా 5 స్వరాలు ఉంటాయని ఏమంటారంటే ఔడవ రాగం అని పిలుస్తారు. సో మోహన రాగం ఔడవ ఔడవ అంటే ఆరోహణలో ఔడవ, అవరోహణలో కూడా ఔడవ రాగం. ఈ స్వరాలను ఒక్కసారి పాడదామా? ఈ స్వరాలు మీరు నేర్చుకున్న మాయమాళవగోళ కంటే భిన్నంగా ఉంటాయి, తేడాగా అనిపిస్తాయి. మీకు మాయమాళవగోళలో సారీ అని మీరు పాడే రిషభాన్ని, ఇక్కడ సారీ చిన్న గమకం అంటే ఆ స్వరం యొక్క దాని కదలిక కూడా దాన్ని గమకం అంటాం. స్వరం కదలటాన్ని స్వరాల మధ్య ఉండే కదలికని గమకం, గమనాన్ని గమకం అంటాం. ఆ గమకాలతో కూడి ఉంటుందన్నమాట. గమకాలతో ఉంటేనే అది రాగం అని మలచబడుతుంది. ఎందుకంటే ఉత్తి సీదా సాదాగా స్వరాలు పాడతాం అనుకోండి, సరిగా పద సద పగ పగరి స అని పాడితే దానిలో రసం తక్కువ ఉంటుంది. అవే స్వరాలు సరిగా పద సద పగ పగరి స దానిలో ఒక రసం కనిపిస్తుంది మనకి. సో గమకాలతో కూడి మనం రాగాన్ని పాడాలి. నేను పాడుతున్నప్పుడు మీరు గమనించుకుంటూ గమకాలు ఏమున్నాయని చూస్తూ పాడండి. ఇది ఆరోహణ అవరోహణతోనే గమకాన్ని మనం చెప్తాం అన్నమాట. సారీ సారీ గా పా, ఇక్కడ మాలేదు, దాటులాగా వచ్చింది. గా పా గా పా దా 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 సా సా సరి గా పా సరి గా పా దా
ప ద సా సరి గ ప ద సా సా ద ప గ రి సా సా ద ప గ రి సా సరి గ ప ద సా సా ద ప గ రి సా సరి గ ప ద సా సా ద ప గ రి సా. గమకం అంటే సరి అంత పాడలేం స్పీడ్ పాడుతున్నప్పుడు. మూడో కాలంకి వచ్చేసరికి సరిగప అని ఒక నొక్కు గమకంతో దాన్ని పాడతాం అనమాట. ఎక్కడైతే మనం గమకాలు పెడతామో అవి నొక్కు గమకాలు ఎక్కడ పెడతామో అవన్నీ గమనించుకుంటూ ఆరోహణ అవరోహణలోనే గీతం పాడుతున్నప్పుడు వాటిని మనం అక్కడ అప్లై చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనం గీతంలోకి పెడదాం. ఇంకో కొన్ని లక్షణాలు ఉంటాయి గీతంకి. ఏంటంటే గీతం అనేది మీకు ఒక స్వరమంతా పొడుగ్గా వెళ్ళిపోతుంది, దాని కింద స్వరానికి సంబంధించిన సాహిత్యం వెళుతుంది. అంటే ఒకే స్వర రచనలో ఒకే ధాతువులో ఒక మాతు అంటే ఒక సాహిత్యం మనకి కనిపిస్తుంది అనమాట. ఏకధాతుగా ఉంటుంది. ఇప్పుడు ఈ వరవీణాలో మీకు కనిపిస్తుంది. అట్లాగా మార్పు ఉండొచ్చు, ద్విధాతు కూడా ఉండొచ్చు. ఏకధాతు అంటే ఒకే స్వర రచనగా వెళుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ సాహిత్యంలో ఉండేదంతా కూడా దేవతాస్తుతిగా ఉంటుంది. వివిధ దేవతల మీద, విష్ణుమూర్తి మీద, శివుడి మీద, అమ్మవారి మీద, గణపతి మీద, సుబ్రహ్మణ్యం మీద, సరస్వతి మీద, ఇలా మనకున్న దేవతామూర్తుల మీద ఈ సాహిత్యాలు, గీతం యొక్క సాహిత్యాలు ఉంటాయి. ఇవి వివిధ ప్రసిద్ధ రాగాలు, కొన్ని గీతాలు కొన్ని కొత్త కొత్త రాగాల్లో కూడా రచింపబడి ఉంటాయి. అలాగా ఇది రూపక తాళంలో మనం నేర్చుకుంటున్నాం. ఒకసారి స్క్రీన్ చూడండి అమ్మా. స్క్రీన్లో మీకు బాగా కనిపిస్తుంది ఆ గీతం. ప్రతి ఆవర్తానికి మీకు 2 నిలువు గీతలు ఉంటాయి. ఆవర్తం అయిపోయిందని తర్వాత మీకు ధృతం దగ్గర ఒక నిలువు గీత, లఘువు అయిపోయాక మళ్ళీ 2 గీతలు, అంటే ఒక ధృతము ఒక లఘువు ఉన్న తాళమని, తర్వాత ఆ తాళాంగాన్ని అంటే ధృతాన్ని లఘుని విడగొట్టేందుకు ఒక నిలువు గీత. రాసే విధానం మీకు మళ్ళీ మీరు గీతం రాయాలంటే ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకుని ఎట్లా ఉందో అట్లా రాయగలగాలి. ఇప్పుడు పాడదాం. గా గా పా పా. ఇక్కడ గగాని మొదలైందా? మనం చెప్పుకున్నాం జంటకి ఏం రావాలి? స్ఫురితం అనే గమకం రావాలి, అది వచ్చి తీరాలి. గా గా స్ట్రెస్ ఇవ్వాలి. పా పా దీర్ఘం కాబట్టి 2 అక్షరాలకి 2 క్రియలకి ఆపాం. పా పా దా దా పస దా. చూసారా దానికి అంత గమకం. దా పా దా పా సా 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 రీ సా రీ సా దా దా పా దా దా పా దా పా దా పా గ గ రీ గ గ రీ. ఈ స్వరాల్ని మనం గమనిద్దాం. సారీ అన్నప్పుడు మీకు మాయమళవ గౌళ్ళతో చూసుకుందాం. మాయమళ గౌళ్ళలో సారీ గా మా అని పాడాం కదా, ఒకసారి పాడండి. సారీ గా మా. మోహనలో సారీ గా పా కదా. అనండి ఒకసారి. సారీ గా పా. ఇందులో ఏం గమనించాం? మా లేదు, గా పా అని పాడాం, రీని మనం హెచ్చుగా పలికాం. సో మోహనలో చతుశ్రుతి రిషభం పలుకుతుంది, షడ్జము చతుశ్రుతి రిషభము.
గాంధారం కడదాం, మోహన గాంధారం. మాయమళ్ళ గోళ మళ్ళీ పాడుతున్నా. సారీ గా, గాని గుర్తుపెట్టుకున్నారా? మోహన్లలో సరీ గా సేమ్, రెండు ఒకే స్థానంలో పలుకుతాయి. దాని పేరు అంతరగాంధారము. చెప్పండి. అంతరగాంధారము. స్క్రీన్ చూడండి, స్క్రీన్ చూస్తూ చెప్పండి, మీకు క్లియర్గా ఉంటుంది. షడ్జము, చతుశ్రుతి రిషభము. ఇప్పుడు పేరు మారింది, అంతరగాంధారం. అంతరగాంధారము. పా సేమ్ పంచమం. పంచమం షడ్జం ఎప్పుడు మారవు. సా పా ఏ రాగంలో పాడినా ఆ రెండు మార్పు లేని స్వరాలు. అందుకే వాటిని అచల స్వరాలు, ప్రకృతి స్వరాలు, న్యాచురల్ నోట్స్ అని పిలుస్తారు. సో మోహనలో ఏముంటుందన్నమాట, దైవతం హెచ్చుగా పలకటం మూలంగా మన రిషభంకి ఎలాంటి పేరు పెట్టాం? శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం. మోహనకు కూడా శుద్ధ దైవతం మాయమళగోళలో, చతుశ్రుతి దైవతం మోహనలో వస్తాయి. ఇప్పుడు మోహన్లో వచ్చే స్వరస్థానాలు, నిషాదం లేదుగా, రాగంలో నీనే లేదు. ఇప్పుడు మోహన్లో వచ్చే స్వరస్థానాల్ని మళ్ళీ ఒకసారి బోర్డు మీద రాసి ఉన్నాయి, స్క్రీన్లో మీరు చెప్పండి ఒకసారి చూసి. షడ్జము, చతుశ్రుతి రిషభము, అంతరగాంధారము, పంచమము, చతుశ్రుతి దైవతము. ఇవి మోహన స్వరస్థానాలు. ఒకసారి నాతో ఆరోహణ అవరోహణ మళ్ళీ పాడదామా? సరి గ పద సా, సరి గ పద సా, సా ద ప గ రి సా, సా ద ప గ రి సా. ఇప్పుడు మనం ఆ గీతాన్ని చూస్తూ ఒక్కొక్క ఆవర్తము స్వరం పాడదాము. గా గా పా పా, గా గా పా పా, ద ప సా సా, గా ప సా సా, రీ సా. చూసారా, తారస్థాయి రిషభానికి వెళ్ళింది. ఇవన్నీ మీకు తెలుసుకునే అంశాలు. సరి సారీ తారస్థాయి, రీ సా దా దా పా, రీ సా దా దా పా, దా పా. ప్రతిసారి దా అనక్కలేదు. మీరు ఆరోహణ క్రమంలో పాడుతున్నప్పుడు సరీ పదా అలా వస్తున్నాయి. మీరు ఆరోహణ అవరోహణలోనే గమకాల్ని అంటే ఎలా పాడుతున్నాం అన్నది గమనించుకోవాలి. మళ్ళీ 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 మీరు పాడుతున్నప్పుడు గమనించండి. రీ సా దా దా పా, రీ సా దా దా పా, దా పా. కరెక్ట్గా దా దాని స్వరస్థానంలోకి వెళ్ళాం. దా పా. ఇప్పుడు పదా అన్నది శుద్ధం, పదా చతుశ్రుతి దైవతం. అది అది ప్లెయిన్ నోట్ కింద పాడితే కనుక దాన్ని దా పా దా అన్నది గమకం. తేడా గమనిస్తున్నారా? దా పా గా గా రీ, దా పా గా గా రీ, గా పా దా సా దా, గా పా దా సా దా, దా పా గా గా రీ, దా పా గా గా రీ, గా గా దా పా గా, గా గా దా పా గా, పా గా గా రీ సా, పా గా గా రీ సా,
గ రీ గా గ గ గ గ రీ గ పా గ పా పా ప గ ప ప గ గ ద ప ద గ గ ద ప ద ద ప సా సా ద ప సా పా నుంచి సాకి జారు ఇలా జారుతాం అనమాట. జారు గమకం పేర్లోనే ఉంది. ద గా రీ ద సా రీ గా దా నుంచి గా వరకు దూకుతాం దాట స్వరం మళ్ళీ. ద గా రీ రీ సా సా ద గా రీ రీ సా సా ద సా ద ద ద ప ద సా ద ద ద ప గ ప ద సా ద ప గ ప ద సా ద ప ద ప గ గ రీ సా ద ప గ గ రీ సా. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారా? ఈ గీతం స్క్రీన్ మీద చూడాలి, నేను పాడుతుంది వినాలి, స్వరస్థానం గమనించాలి, తాళం కరెక్ట్గా వెయ్యాలి, శృతిలో పాడాలి. ఇన్ని పనులు చేయాలి ఒక్కసారి. మీరు అక్కడ చూస్తూ స్వరాన్ని నేను ఎలా పాడుతున్నానో నన్ను గమనించాలి. సా ఎక్కడ పాడుతున్నాను? సరిగా గా గరి పగరి చివరికి వచ్చాను. సరి గా గా సరి గ గ గరి పా గరి గరి ప గరి సరి సగరి సా సరి స గరి స రీ ద సా సా రి ద ద సా. స నొటేషన్ రాసే విధానం కూడా మనం పాడుతూ నేర్చుకుంటాం అన్నమాట చూస్తున్నప్పుడు. ఇప్పుడు మనం మరి సాహిత్యంలోకి వెడదామా? చెప్పుకుందామా? స్క్రీన్ చూడండి. స్క్రీన్లో మీకు గగపాప్ప కింద వరవీణ ఉంది, దపసాసా కింద మృదుపాణి అని ఉంది. ఇప్పుడు ఆ స్వరం ఎలా ఉందో అలాగే సాహిత్యం పాడతాం అన్నమాట. అది సాహిత్యం పాడే విధానం. గ గ పా పా అలాగే వర వీణా వరవీణా ద ప సా సా మృదు పాణి మృదు పాణి రీ స ద ద పా రి స ద ద ప సాహిత్యం చూడండి. వాన రూహలో వనరుహలో దాప గగరి తాప గగరి చను రాణి చనురాణి గాప
ద స ద గ ప ద స ద. స్క్రీన్ చూస్తేనే సాహిత్యం కనిపిస్తుంది. సూరు చీరవం సురుచిరవం దాప గగరి దప గగరి వారవేణి వరవేణి గగ దాప గా గ గ దప గ సూరనూత కల్ సూరనూత కళ్ పాగగరి సా గగరి స యాణి అంతర్యాణి ఆణి. చూసారా పాగగరి వరకు యా మొత్తం 60 స్వరాల్లో పాడాలి. గా 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 గరి గా గ గ గ గరి గ నిరూపమ శుభ తాళం జాగ్రత్తగా. నిరూపమ శుభ పాగ పాప గ పాప గుణలోలా గుణలోలా గా గా దా ప దా గ గ దప ద నీరత జయ నీరత జయ దాప సా సా దప సా సా ప్రదశీలా ప్రదశీలా దగారి రి సా సా దగరి రి సా సా వరదా ప్రియ వరదా ప్రియ దస దా 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 ప దస ద ద దప రంగనాయకి రంగనాయకి గప దా సా దా ప గ ప ద స దప వాంఛిత ఫల వాంఛిత ఫల దాప గగరి సా దప గగరి స దాయకి దాయకి సరి గా గా సరి గ గ సర సి సి సాఫ్ట్గా ఉండాలి ఆ జారు, ఏమి మధ్య వేరే పలుకు రాకూడదు. సర సి సి రీపగా ఉంది అందులో. సర సి జా సర
सनु जननी सनु जननी सरी सगरी सा सरी सगरी सा जय 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 रीद सा सा रीद सा सा जय हे जय हे విద్యార్థులారా, ఇప్పుడు మనం మోహన గీతానికి స్వరం ఎలా ఉందో అలాగే చూసి సాహిత్యం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఒకేసారిగా ఈ స్వరం అంతా పాడి ఒకేసారిగా ఈ సాహిత్యం అంతా పాడాలి. మనం మరి వాద్యాలతో పాడదామా? सरसी। じゃ सनु जय 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 रीद सा सा जय जय हे जय 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 जय
బాగా అర్థమైంది కదా. మరి ఇంటికెళ్ళి బాగా సాధన చేసి కంఠస్థం చేసి నాకు వినిపిస్తారు కదా. అలాగే టీచర్. మనం తర్వాత క్లాస్లో దీని రెండో కాలం ఎలా పాడాలి, సాహిత్యం ఎలా పాడాలి, మూడో కాలం ఎలా పాడాలి, ఆ సాహిత్యం ఎలా పాడాలి అది కూడా బాగా తెలుసుకుందాము. మరి ఇంతటితో ఈ తరగతి ముగిద్దామా? ధన్యవాదాలు టీచర్. మంచిదమ్మా, శుభం.